ఏమైంది? నేను తాగుడు బంద్ చేస్తా లక్ష్మి. నిజమేనా? తాగవా అసలు? ఇంకా తాగను. అవును లక్ష్మి, ఈ తాగుడు అసలు మంచిది కాదు. నీ అవ్వ ఏడ తింటున్నాను ఏడమంటున్నాను ఏం తెలుస్తలేదు. మన ఆదిత్య బాబు తెలిపక తాగిండు. మబ్బులో పోయి వెంకటలక్ష్మి పక్కన పడుకున్నాడు. గది చూసిన వాళ్ళమ్మ కనకదుర్గ మొత్తం తప్పు పట్టింది. అయినా ఆ కనకదుర్గకైనా సిగ్గుండాలిగా. తన కొడుకు ఎట్లాంటోడో తెలియదా? ఇప్పుడేమో ఆ వెంకటలక్ష్మితో రెండో పెళ్లికి పట్టుబట్టే. రాతనే లక్ష్మి, అంతా రాత. అట్లా రాసుంటే ఎవడేం చేస్తాడు? ఆయన మన తులసమ్మ ఏం చేస్తుందో ఏమో. ఇగో నువ్వు ఎవ్వరి విషయంలో ఉన్న ఫికర్ పడు, ఆ తులసి విషయంలో అస్సలు ఫికర్ పడకు. మస్తు హుషారైన పిల్ల ఆ పిల్ల. నువ్వు చూడు, ఆదిత్య బాబు ఏ తప్పు చేయలేదని అందరి ముందు ఆణి ముత్యంలా నిలబెడతా చూడు. అట్లానంటావా? చూద్దాం. ఆదిత్య ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదే. అయితే జంప్ అన్నమాట. జంప్ ఏంటే జంపు? ఇందాక ఆ తులసి ఇక్కడికి రావడం చూశాను. అది వీళ్ళన్నంత పని చేసిందా? ఆదిత్యం తీసుకుని పారిపోయిందా? అదే జరిగితే ఇంతమంది బంధువుల్లో నా పరువేం కావాలి? ఇచ్చిన మాట ఏం కావాలి? లక్ష్మి బతికేం కావాలి? దానికి పిన్నికి నరసింహకి ఏం సమాధానం చెప్పాలి? నేను నలుగురిలో తల ఎలా ఎత్తుకోగలను? మొదటికే మోసం వచ్చేలా ఉంది. తలంచుకుని ఎలా బతకగలను? పరువు పోయిన తర్వాత ప్రాణంతో ఉండగలనా? ఆఫ్టర్ ఆల్ ఆ తులసి చేతుల్లో ఓడి బతకడం కన్నా చావడం మేలు. అయినా అది నన్ను గెలవలేకపోతే నేను చావడం ఎందుకు? పరువు కోసం మాట నిలబెట్టుకోలేకపోయినందుకు, లక్ష్మికి న్యాయం చేయలేకపోయినందుకు, చా, ఇంత బతుకు బతికి చివరికి ఇలా చావాల్సి వస్తుందా? దుర్గా, ఎక్కడికి తీసుకెళ్ళావే? ఎక్కడికి తీసుకుపోయావు నా కొడుకుని? ఏ నూరు పోసి తీసుకొచ్చావు? ఎరా, దీని మోజులో పడి అమ్మ మీద ప్రేమ కరిగిపోయిందా? ఎక్కడికి వెళ్ళావురా? ఏం చెప్పి తీసుకొచ్చింది? ఏ ఎదురు తిరగమందా? నాకు తలవంపులు తెమ్మందా? చూస్తే తలకొరివి పెట్టమందా? అమ్మా, ఏంటమ్మా మాటలు? నర్మాయ్, ఫోన్ చేస్తే మాట్లాడేది లేదు. కట్ చేసావు. ఇప్పుడు మాత్రం అమ్మా అంటున్నావు. అమ్మా ఎరా, పెళ్లి కొడుకువి గడప దాటి బయటకు వెళ్ళొద్దు అని చెప్పానా? ఎందుకెళ్ళావు? నీకు నీకు నాకంటే అదే ఎక్కువైందా? అదేం లేదమ్మా. కొరపడుతుంటే లేదమ్మా కాదమ్మా అంటావేరా? లేచిపోదాం రా అని తీసుకుపోయిందా? ధైర్యం లేక తిరిగొచ్చావా? అలాంటి బుద్ధి నాకుండుంటే ఇప్పటిదాకా ఆగేదాన్నే కాదు. ప్రేమించుకున్నప్పుడే ఎగిరిపోయేవాళ్ళం. ఊరికే రెచ్చిపోయి నీ గౌరవం నువ్వే తీసుకోకు దుర్గమ్మత్త. ఏంటే నువ్వు నాకు విలువిచ్చేదేంటే? నా గౌరవం నాకుంది, నువ్వు పో అతలకి. లేచిపోయే వాళ్ళైతే ఎందుకు మళ్ళీ తిరిగి వస్తారు? ఇదేదో చెప్పి లాక్కిరెళ్ళింది. తీరా అసలు విషయం తెలిసి వీడు కాదనుంటాడు. తప్పక తిరిగొచ్చింది. అదేం కాదత్తయ్య, మేము రాహుల్ని వెతకడానికి వెళ్ళాము. బొసే బొసే, ఇన్ని అబద్ధాలా? కొంచెం నమ్మేలా ఉండాలే. వాడసలు ఈ ఊర్లోనే లేడు, హైదరాబాద్ వెళ్ళాడు. నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? నేను చెప్తే నువ్వు నమ్ముతున్నావా ఏమైనా? నీవన్నీ పెళ్లి చెడగొట్టే మాటలు. ఆహా, నీవి ఉద్ధరించే మాటలు. మాటకు మాట సమాధానం చెప్పావంటే మాడు పగులుద్ది, జాగ్రత్త. అయినా
నాకెందుకో నీ మీదే డౌట్ వస్తుంది అత్తయ్య. ఆ రాహుల్ గురించి నీకు తెలుసు అనిపిస్తుంది. ఏమైనా చేసావా? ఎక్కడైనా దాచావా? మొహం పగిలిపోతుంది. ఆ వెధవని దాచాల్సిన అవసరం నాకేంటే? వెధవ పని చేసింది వాడే కాబట్టి. బయట పెడితే పెళ్ళ ఆగుతుంది కాబట్టి. నన్ను తప్పుడు దాన్ని చేయకు తులసి. అది వాగితే నువ్వు అవుతావంటే ప్రగల్భాలు పలకడం కాదు, నిజమైతే నిరూపించాలి. అది నిరూపించినా తలకిందులుగా తపస్సు చేసినా ఈ పెళ్లి మాత్రం నేను ఆపను. ఎందుకే నువ్వే రాహుల్ని దాచుంటావేమోనని నా అనుమానం అన్నాను. అనుమానం అన్నావంటే మొహం పగిలిపోతుంది. ఇలా ఇవ్వే. ఇదిగో చూడు, వాడు హైదరాబాద్లో ఉన్నట్టు దీనికి మెసేజ్ పెట్టాడు. ఇందాకే చూపించింది చూడు. చాలా ఇప్పుడు నమ్ముతావుగా? నమ్మకం కలగకపోతే నువ్వే వెళ్ళి వెతుక్కో. అంతేకాని వీణ్ణి మళ్ళీ వెంటేసుకుని తిప్పే ప్రయత్నం మాత్రం చేయకు. ఒకరోజు ఆగితే ఇదే ఎలాగో వాడిని నీ వెంట రానివదలే. ఇదిగో, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ పెళ్ళి ఆపే ప్రయత్నం చేయకు. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది, లేకపోతే చాలా ప్రమాదంలో పడతావు. నువ్వు పదరా. ఎక్కడికమ్మా? అది తీసుకెళ్లేటప్పుడు ఈ మాట అడిగావా? పద. మీరెవ్వరూ రావద్దు. రారా. రే, ఈ గడప దాటావంటే కాళ్ళు వెరగొడతా. జాగ్రత్త. ఏంటి దుర్గా ఇది? మూర్ఖంగా ప్రవర్తించుకో. ఆపుతారా? మీరు ఆపుతారా అండి? నా మూర్ఖత్వానికి మీరే కారణం. దుర్గా, నీ బుద్ధికి మమ్మల్ని కారణం చేస్తావే? నా బుద్ధి మారటానికి కారణం మీరు. నా ఇష్టాలకి అడ్డుపడి నన్ను మొండిదనగా మార్చింది మీరు. ఊరికే నిందలు వేయకు దుర్గా. నీ ఇష్టాలే కాదు, కాస్త అవతల వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకుని మసలడం మంచిది. సాధించిన నాళ్ళు నా చెల్లెల్ని తులసిని సాధించావు, ఇంకా సాధిస్తూనే ఉన్నావు. ఇప్పుడు మమ్మల్ని సాధించాలని చూస్తున్నావా? వాడు చెప్పిన వినవు, నేను చెప్పిన వినవు. అసలు ఏమనాలి? ఏవి అనద్దు అనే అంటున్నాను. పరపక్షం చూపించి తులసికి మేలు చేయాలని, లక్ష్మికి అన్యాయం చేయాలని చూస్తే మాత్రం నేను సహించను. మీరు ఒకటయ్యి నన్ను కాదని ఏం చేసినా నేను ఊరుకోనండి. రే, తల్లి అనే గౌరవం నీకు లేకపోతే నన్ను దాటి వెళ్ళు. నీకు భార్య అనే ప్రేమ ఉంటే ఎదురు రావద్దు, అంతే. తేడాలు వచ్చాయో దారుణాలు చూడాల్సి వస్తుంది. ఏం నాన్న ఇది? ఏం కాదులేరా, నేనున్నాను కదా.
అత్తయ్యకి మావయ్యకి నేనంటే ప్రేమ, ఎంతో ప్రాణంగా చూసుకుంటారు. నా కోసం నా జీవితం, నా భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటారు. అలాంటి వాళ్ళతో చెప్పా పెట్టకుండా రావటం ఎంత పెద్ద తప్పు. నేను కనపడకుండా పోయానని వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారు. అత్తయ్య మావయ్య అన్నం మానేసి ఎంత మనోవ్యధ అనుభవిస్తున్నారు. అసలు నాకు అర్థం కావటం లేదు. నన్ను ప్రేమించే అత్తయ్యని మావయ్యని బాధ పెట్టడం ఏంటి? నన్ను అనరాని మాటలన్నీ నా చెంపలు పగలగొట్టిన దుర్గమ్మ గారికి సపోర్ట్ చేస్తూ ఇక్కడుండి వాళ్ళకి ఫేవర్ చేయటం ఏంటి? అసలు నేను ఎందుకింత బుద్ధి లేకుండా ఉన్నాను? బుద్ధి తక్కువ పనిచేస్తున్నాను. వాళ్ళని ఏడిపించడం కరెక్ట్ కాదు. అయినా నేను కాదనుకుంటే, తప్పుతో నాకు సంబంధం లేకపోతే లక్ష్మితో ఎలా పెళ్లి చేస్తారు? నేనెందుకు ఒప్పుకుంటాను? అన్నీ తెలిసి నేను భయపడి వీళ్ళకి సరెండర్ ఇక్కడ దాక్కోవాలా? నో, నేను ఇక్కడ ఉండటం 100% రాంగ్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీడిక్కడే పడుకున్నాడేంటి? ఏమాత్రం సౌండ్ వచ్చినా వెళ్ళేస్తాడు. వీడు నా కాళ్ళ మీద పడి వెళ్ళొద్దంటాడు. కాదంటే అంకుల్కి దుర్గమ్మకి ఫోన్ చేసి పిలిపించి నన్ను అడ్డంగా నిలబెడతాడు. వాళ్ళు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళినవరు. అప్పుడు నేను 2 విధాలా చెడిపోతాను. బయటికి వెళ్ళలేను, అత్తయ్య మావయ్యల్ని సంతోషపెట్టలేను. పైగా లక్ష్మి దృష్టిలో పెళ్లి చెడగొట్టడానికి వచ్చిన దుర్మార్గుడిగా ఉంటాను. నో, ఇప్పుడు ఈ ప్రయత్నం సేఫ్ కాదు. సో రేపు రమేష్ గారికి ఏదైనా పని చెప్పి బయటికి పంపించి అప్పుడు నేను బయటపడటం సేఫ్. అదే బెస్ట్. అంతే. ఇంకా ఎందుకు అతిగా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటావు? అతిగా ఆలోచిస్తే నీరసం రావడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అటు ఇటు తిరిగితే కాళ్ళ నొప్పి తప్ప లాభం ఏమీ లేదు. ఈ పూట గడిచిందే అనుకో, నాకు పెళ్ళైపోతుంది. ఇక నీకు ఉద్వాసన, నాకు కోడలి స్థానం. నీకు వేడుకోలు, నాకు అప్పగింతలు. నువ్వు పుట్టింటికి, నేను మెట్టినింటికి. నా పెళ్లి పప్పన్నం తిని సర్దుకొని వెళ్ళు. ఆహా, భలే చెప్పావే. నిజమే కదా? నేనెప్పుడు నిజాలే మాట్లాడతా. సావాస దోషం కదా. అన్నీ నిజాలే మాట్లాడుతున్నావు. సావాస దోషం ఏంటి? పక్కనుందిగా అసత్యవాణి. ఇదిగో తులసి, మధ్యలో నన్ను లాగద్దని చెప్పానా? ఇదిగో, ఇది నిజం. అర్థమైందా? నీ మాటల్లో నిజం కనీసం సపోర్ట్గా కూడా లేదు. ఇవన్నీ ఎందుకు కానీ, నేనన్నది పెళ్లి గురించి. అది నిజం కాదా? కాదు. కాదేంటి కాదు? పెళ్ళైతే అవుతుంది గాని ఆదిత్యతో కాదు. అయితే గీతే రాహుల్తో. మీ అత్తారిల్లు ఇది కాదు, అది.
అప్పగింతలైనా సాగనంపడాలైనా నిన్ను ఆ ఇంటికే. నేను చచ్చేంత వరకు వైఫ్ ఆఫ్ ఆదిత్య అనేది నా పర్మనెంట్ అడ్రస్. 10-3-21K గుర్తుంచుకో. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. దానివి నమ్మకాలు అనరు, కలలు అంటారు. నావి నమ్మకాలు. చూద్దాం చూద్దాం ఎవరివి కలలో ఎవరివి ఆశలో. ఏంటి ఏమైంది? చూడత్తయ్యా, ఇది పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఏం వాగుతోంది? దీనికి ఆదిత్యకి పెళ్లి కాదంట. అలా అనుకోవడం ఆసో కాలో అంటుంది. కోతి జోలికి వెళితే కొరికి పెట్టింది అని దీని జోలికి ఎందుకు వెళ్ళావే? అసలే ఇది కడుపు పంట మీద ఉంది, కంపెడ అసలు పెట్టుకుంది. గడప దాటి పోవాల్సి వస్తుందన్న బాధలో ఉంది. బాధపడేవాళ్ళని ఇంకా ఇంకా బాధ పెట్టడం తప్పు కదా. పాపం, వదిలేయండి వదిలేయండి. హలో దుర్గమ్మ, పోవలసి రావడం ఈ జన్మకు జరగదు. ఇప్పుడే నా పర్మనెంట్ అడ్రస్ ఏంటో చెప్పాను, అడిగి తెలుసుకో. ఎంత పొగరే నీకు, నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు. జూల్ని లాగితే అంతే మరి. అంటే నువ్వు సింహానివా? సింహం అని చెప్పరు, చూసి తెలుసుకోవడమే. ఆదిత్యతో దాని పెళ్లి జరగదు అంతే. జరిపించి తీరుతాను, ఇది నా మాట. ఇదే ఫైనల్. పదండి పదండి పదండి. నో డౌట్ రాహుల్ ఎక్కడున్నాడు అనేది అత్తయ్యకి ఖచ్చితంగా తెలుసు. ఏంటి నువ్వనేది? నిజమమ్మా, 100% తెలుసు. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాడు ఈ ఊర్లోనే ఉన్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? లేకపోతే ఏంటి మామయ్య, రాహుల్ హైదరాబాద్ లో ఉంటేనే అండమాన్ లో ఉంటేనే అత్తయ్య ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి మరి అలా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అత్తయ్యే వాణ్ణి దాచింది. లేకపోతే మన ప్రయత్నాల్లో మనల్ని ఉండనివ్వకుండా మనం వెతికినా వాడు దొరికినా తన తప్పు ఎక్కడ బయటపడుతుందో ఏమోననే ఇదంతా చేసింది. పని కట్టుకుని మెసేజ్లతో చెప్పింది. సరే అలాగే అనుకుందాం. వాడి సంగతి మనకెలా తెలుస్తుంది? మెసేజ్ అని బిల్డప్ ఇచ్చి మనకు ఒక నంబర్ చెప్పింది కదా. ఇప్పుడు ఆ నంబర్ ఏ ఏరియాలో ఉందో తేలుస్తా. తులసి, టెన్షన్ పడుకో. హలో విక్రమ్, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలరా. నా పర్సనల్ ప్రాబ్లం. నువ్వు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు తులసి, విషయం ఏంటో చెప్పు. నీకు ఇప్పుడే ఒక నంబర్ పంపిస్తాను. ఏరియా లొకేషన్ ట్రేస్ చేసి వాట్సాప్ చేస్తావా? అవసరమా? లైఫ్ అండ్ డెత్ రా. సరే పంపించు. బాయ్. ఇప్పుడు వస్తుంది చూడండి రాహుల్ గాడి లొకేషన్. నిజంగానా? అవును మామయ్య. విక్రమ్ నా బెస్ట్ ఫ్రెండ్. అక్క అక్క అంటూ నా చుట్టే తిరిగేవాడు. ఇదిగో మెసేజ్ వచ్చింది.